వాంకడే వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆఖర్లో క్రీజ్లోకి వచ్చిన ఎంఎస్ ధోని సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇక ఈ విజయంతో సిఎస్కే నెట్ రన్ రేట్ను మెరుగుపరుచుకోవచ్చని 3వ స్థానంలో కొనసాగుతుందని అన్నారు. అయితే ముంబైపై ఆల్రౌండర్ షోతో చెన్నై గెలిచినప్పటికీ డారిల్ మిచెల్ ఫామ్ అలాగే టీం మేనేజ్మెంట్ అభిమానులను కలవపెడుతోంది. వేలంలో అతని కోసం సిఎస్కే ఏకంగా 14 కోట్లు వెచ్చించింది. వన్డే వరల్డ్ కప్లో విధ్వంసకర ఆటతో డారిల్ మిచెల్ పరుగుల వరద పారించడంతో అతనిపై చెన్నై భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ ఈ సీజన్లో డారిల్ మిచెల్ వరుసగా 22, 24, 34, 13, 25, 17 పరుగులు చేసి నిరాశపరిచాడు. అంచనాలకు తగ్గట్టుగా ఒక్కసారి కూడా బ్యాట్ను రులిపించలేకపోయాడు. దాదాపు అన్ని మ్యాచ్ల్లోనూ వన్డే తరహా బ్యాటింగ్ చేశాడు. ముంబై ఇండియన్స్ మ్యాచ్లో 16వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన మిచెల్ 14 బంతులు ఎదుర్కొని కేవలం ఒకే బౌండరీ సాధించాడు. అది కూడా ఆఖరి ఓవర్లో అవుట్ అయ్యే ముందు ఆ ఫోర్ సాధించాడు. దీంతో మిచెల్ పై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింగిల్స్ తీయడం కోసం 14 కోట్లు ఇచ్చినట్లుందని ట్రోల్స్ వస్తున్నాయి. అలాగే మిచెల్ కు బదులుగా భారత కుర్రాడు సమీర్ రిజ్వీకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని నెట్టింట డిమాండ్స్ వినిపిస్తున్నాయి.